ఇండియన్ సినిమాలో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అప్పటి వరకు వచ్చిన సినిమాలు చూపించిన విధానాలు మార్చేస్తుంటారు మన దర్శకులు. అలా రీసెంట్ టైంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సందీప్ రెడ్డి వంగ. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఇలా కూడా ఉంటుందనే డౌట్ వచ్చేలా ఓ వాయిలెంట్ సినిమాని తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఆయన దానిని వాయిలెంట్ అని ఒప్పుకోకపోవచ్చు. ఆ సినిమానే యానిమల్. దీనికి సీక్వెల్ గా ఉంటుందని ఇప్పటికే చెప్పారు మేకర్స్. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే ఈ సినిమా లేట్ అయ్యేలా ఉందని అంటున్నారు మేకర్స్. యానిమల్ సినిమా సంచలన విజయంతో యావత్ భారతదేశ సినీ పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు సందీప్ రెడ్డి వంగ. బాక్స్ ఆఫీస్ రికార్డ్ స్థాయిలో 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను తీసుకొస్తున్నామని చెప్పారు. దీంతో 2025లోనే సినిమా వచ్చేస్తుందేమో అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు టీం మాటలు చూస్తుంటే మరో 3 ఏళ్లు పట్టేలా ఉందని అంటున్నారు. యానిమల్ పార్క్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చేశారు. యానిమల్ పార్క్ సినిమా చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అంటే సినిమా 2026లో కాకుండా ఆయన స్టైల్ ప్రకారం చూస్తే 2027లోనే సినిమా వస్తుందని చెప్పొచ్చు. అయితే తొలి పార్ట్ యానిమల్ కన్నా మరింత భారీగా, మరింత వైలెంట్ గా యానిమల్ పార్క్ ఉండబోతుందని సందీప్ చెప్పారు. ప్రేక్షకుల ఊహలకు అందని యాక్షన్ సన్నివేశాలతో యానిమల్ పార్క్ తెరకెక్కిస్తామని క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి. దీంతో అభిమానుల్లో ఈసారి ఎలాంటి సినిమా చూపించబోతున్నారని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది.